గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. హే లోకా శృణుద ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సామి మాం యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. ఓ భక్తజనులారా, వ్యాధి అనేటువంటి యోగాన్ని, అంటే వ్యాధిని నివారించేటువంటి దివ్య యోగ శాస్త్రాలను అందించినటువంటి వారు, దివ్య ఔషధాలను అందించినటువంటి యాజ్ఞవల్క్యాది మునులందరూ కూడా దివ్యమైన చికిత్సను ఒకదాన్ని కనిపెట్టారయ్యా. సమస్త వ్యాధుల నుంచి కూడా రక్షించగలిగేటువంటిది అది మరొకటి ఏమిటో కాదు, శ్రీకృష్ణామృతమే. ఆ దివ్య నామమే శాశ్వతంగా సమస్త వ్యాధుల నుంచి మనని రక్షించేటువంటిది. అది ప్రకాశవంతమైనది, అద్వితీయమైనటువంటిది. ఆ అమృత తత్వాన్ని మాటలతో వర్ణించడం సాధ్యం కాదు అని అటువంటి దివ్య గోవిందుని సన్నిధిలో మనం ప్రతినిత్యం పతంజలి మహర్షి అందించిన యోగ దర్శనంలోని యోగ సూత్రముల యొక్క ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని, అదేవిధంగా భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. నేటి రోజున కూడా ఆచార్యముఖంగా ప్రార్థనా శ్లోకాలు పఠించుకుంటూ ఈ కార్యక్రమానికి శుభారంభం పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమే యదీయనయనే భార్యా యదీయా రమా యస్మాద్ విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన. యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీగురుభ్యో నమః. ఒక ప్రముఖ చిత్రకారుడు ఒక ఆయన ఉన్నారు. ఆ చిత్రకారుడు ఇంట్లో భార్య, ఏమండి కూరగాయలు లేవు అని చెప్పింది. అంటే అర్థం మొదటిగా కూరలు తెమ్మని, రెండవ అర్థం మీరు ఏదైనా కూరలు తెస్తే మధ్యాహ్నం మీకు భోజనంలో ఏదైనా మీకు ఇష్టమైన కూర చేసే అవకాశం ఉంటుంది, లేదా చేసిన పప్పు చారు మజ్జిగాన్నం లేదా పచ్చడితో సరిపెట్టుకోవాలి అని అంతరార్థం. ఆవిడ గురించి ఆయనకి బాగా తెలుసు కాబట్టి సరే ఆ చేతి సంచి ఇలా ఇవి అని ఆయన బజారుకి వెళ్ళాడు, కూరగాయల మార్కెట్కి. ఆయన చాలా ప్రసిద్ధి పొందినటువంటి చిత్రకళలలో, అందులో చిత్రాలు రచించడంలో పేరు గడించినటువంటి వాడు ఆయన చిత్రకారుడు. అంతటి గొప్పవాడైనప్పటికీ కూడా తన పనులు, తన ఇంటి పనులన్నీ కూడా చక్కగా చేసుకునేటువంటి నైజం కలిగినటువంటి వాడు. బహుశా అందుచేతనేమో ఎవరైతే ఆ రకంగా ప్రవర్తిస్తారో వాళ్ళు ఆ కళల్లో రాణిస్తారనుకుంటా. సరే బజారుకి వెళ్ళాడు.
అక్కడ కూరగాయలు కొంటూ ఉన్న సమయంలో ఆయన ప్రముఖ చిత్రకారుడిని గుర్తించినటువంటి ఒక అతిశయించినటువంటి ఉత్సాహం కలిగిన యువతి ఆయన్ని చూసి, సార్ మీరు ఫలానా వారు కదా, మీరు అద్భుతమైన చిత్రాలు గీస్తారని నాకు తెలుసు, దయచేసి నా కోసం ఒక చిన్న చిత్రాన్ని చిత్రీకరించి ఇవ్వండి అని అప్పటికప్పుడు అడిగితే ఆయన, అమ్మా ఇది బజారు, మరొకసారి ఎప్పుడైనా నువ్వు వచ్చినప్పుడు నీకు నచ్చిన విధంగా నీకు ఏ చిత్రం కావాలో ఆ చిత్రం నేను గీసి అందిస్తాను, ఇక్కడ చేతిలో సంచి ఉంది, నేనేమి ఎక్కడికి ఒక పెన్ను కానీ పెన్సిల్ కానీ ఏమీ లేదు, కాబట్టి మరొకసారి చూద్దాము అని మొహమాట పడుతూ ఆయన కొంచెం నిరోధించాడు. ముందే చెప్పుకున్నాం కదా, అతిశయించిన ఉత్సాహం కలిగినటువంటి అమ్మాయి యువతి పట్టు విడలేదు, మొండి పట్టు పట్టింది. ఏమైనా సరే మీరు ఒక చిత్రాన్ని గీసి ఇవ్వాలి అని చెప్పి అక్కడే ఆ షాపులు వాళ్ళ దగ్గర ఒక A4 సైజ్ ఏదో తెల్ల కాగితం తెచ్చుకుంది. వాడక్కడేదో రాసుకుని పద్దులు రాసుకునేటువంటి ఏదో 3 రూపాయలు 2 రూపాయలు పెన్నులు యూజ్ అండ్ త్రో ఉన్నాయి కదా, అటువంటిది ఒక పెన్నో లేదో ఏదో పెన్సిలో తీసుకుని, అయ్యయ్యా ఇదిగో మీకు కావాల్సింది ఒక పేపరు పెన్ను లేదా పెన్సిల్ ఇచ్చాను, నాకు గీసి పెట్టండి అని చెప్పి అడిగింది. ఆమె ఉత్సాహాన్ని గమనించాడు, నవ్వుకున్నాడు ఆయన. నవ్వుకుని సరే ఇంత పట్టు పడుతోంది కదా అని ఒక 10 నిమిషాల లోపు ఒక చిత్రాన్ని చక్కగా చిత్రీకరించి ఆమెకి ఇచ్చాడు. ఇచ్చి, అమ్మా ఇది చాలా విలువైనటువంటిది, జాగ్రత్తగా కాపాడుకో ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె ఆ చిత్రాన్ని తీసుకుని వెళ్ళింది. ఈయన 10 నిమిషాల్లో గీసింది చాలా విలువైంది అంటున్నాడు, ఈయన చాలా గొప్పవాడని తెలుసు, కానీ అప్పటికప్పుడు ఒక పేపర్ మీద ఒక చిన్న పెన్నుతో ఏముంది 3 రూపాయల పెన్నుతో గీసింది అంత విలువ ఉంటుందా అని ఆలోచిస్తుంటే అక్కడే పత్రికలో ఒక వార్త కనబడింది. ప్రముఖమైనటువంటి చిత్రాలు అమ్మేటువంటి వాడు కొనేటువంటి వాడు ఒక ఆయన ఆ గ్రామానికి అక్కడికి వచ్చాడని. సరే దీని గురించి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిత్రాలన్నింటినీ చూసి ఈ చిత్రం కూడా చూపించి దీని విలువ ఎంత ఉంటుంది అంటే, దాని విలువ తెలిసినవాడు కాబట్టి ఇక్కడ ఉన్న చిత్రములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికన్నా చాలా విలువైనటువంటి చిత్రమమ్మా ఇది అని చెప్పాడు. ఆశ్చర్యపోయింది. అంతటి గొప్ప చిత్రం కాబట్టి ఏమైనా ఇటువంటి చిత్రకారుని వద్ద మనం కూడా ఈ జ్ఞానాన్ని 10 నిమిషాల్లో ఆయన గీశాడంటే మనం కష్టపడితే 10 రోజుల్లో రాకపోతుందా అనే ఉద్దేశంతో వెళ్ళింది. ఆయన యొక్క చిరునామా పట్టుకుంది. వెళ్ళి, అయ్యా మీరు చెప్పినట్టుగా అది చాలా విలువైందని తెలిసింది, ఒక్క 10 నిమిషాల్లో అలా మీరు సంసిద్ధులు కాకుండానే గీసిన చిత్రానికి అంత విలువ ఉంటే మీ దగ్గర నేర్చుకుంటే నేను 10 నిమిషాలు కాబట్టి గంట లేదంటే 10 రోజులైనా పర్వాలేదు, నాకు కూడా నేర్పించండి, నేను కూడా చక్కగా విలువైనటువంటి చిత్రాలు నిర్మించి తద్వారా నా కళను పెంచుకుంటాను, నాకు దాంట్లో ఆసక్తి ఉంది అని చెప్పింది. ఆయన వెంటనే ఒక చిరునవ్వు నవ్వుతూ, అమ్మా 10 నిమిషాల్లో నేను చిత్రాన్ని గీయడం అనేటువంటిది సత్యమే, వాస్తవమే, కానీ ఈ 10 నిమిషాలు చిత్రం నేను గీయడానికి పడినటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో, సాధన ఏదైతే ఉందో, అభ్యాసం ఏదైతే ఉందో అది సుమారు 30-40 సంవత్సరముల పైమాటమ్మా. అన్ని సంవత్సరములు నేను సాధన చేస్తే నేను నీకు అప్పటికప్పుడు ఆ రకంగా ఆ చిత్రాన్ని అందివ్వగలిగాను. నీవు కూడా అంత సాధన చేయగలిగేటువంటి శక్తి కలిగిన దానివైతే చేస్తే అప్పుడు నువ్వు ఆ రకంగా చిత్రీకరించగలవు అని చెప్పి సమాధానపరిచాడు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి కూడా వాస్తవాన్ని తెలుసుకుంది. ఇప్పుడు ఈ కథకి మనకి ఏమిటి సంబంధం అంటే, ఒక చిత్రకారుడు 30-40 సంవత్సరములు పరిశ్రమించి ఎంతో విలువైనటువంటి చిత్రాన్ని అందిస్తే, మరి మన మహర్షులు కొన్ని వేల సంవత్సరములు జపములు తపములు చేసి కఠోరమైనటువంటి నియమములను ఆచరించి మన కోసం ఎన్నో మనం పురాణ గాథలను ఇదే వేదికగా ప్రముఖంగా ఆచార్యుల ముఖం ద్వారా మహర్షుల యొక్క తపస్సు గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఎవరూ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, వందలు వేల లక్షల సంవత్సరాలు జపాలు తపాలు చేశారనే మనం విని ఉన్నాం. కాబట్టి మరి అంతటి శ్రమపడి మనకు వేదాన్ని సూత్రాల్ని అదేవిధంగా శ్లోక రూపంలో మంత్రాల్ని అన్నిటినీ మించి మనకు దర్శింపగలిగినటువంటి సూత్రాల్ని యోగ సూత్రాల్ని మహర్షి పతంజలి అందించారు. మరి ఈ ఒక్కొక్క సూత్రం యొక్క విలువ ఎంతని మనం చెప్పగలం? ఆత్మతత్వజ్ఞానం తెలుసుకోవాలన్నా మానవుడు తను తాను ఉద్ధరింపజేసుకోవడానికి
కావలసిన మార్గాన్నంతటినీ కూడా, అంటే మనం కూడా అన్ని సంవత్సరాలు తపస్సు చేస్తేనే సిద్ధిస్తుందా అంటే అంత చెయ్యకుండా ఉండడం కోసమే మనపై కరుణ ఉంది కాబట్టే, మాలా మీరు చేయలేరు కాబట్టే నాయన ఇదిగో చిన్నదైనటువంటి ఈ ఉపాయం ద్వారా మీకున్న జీవన ప్రమాణం ఏదైతే ఉందే దానిలోనే మీరు ముక్తిని పొందడానికి, ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అందిస్తున్నాము అని అందించినటువంటి దివ్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించినట్లయితే మనకు జీవనానికి సార్థకత ఏర్పడుతుంది. అలా పతంజలి మహర్షి మనకు 4 పాదముల్లో అత్యద్భుతంగా యోగ తత్వాన్ని ఆవిష్కరించే యోగ సూత్రాల్ని మనకు అందించారు. ఆ ఒక్కొక్క సూత్రం యొక్క మర్మాన్ని కూడా మనం పతంజలి మహర్షి హృదయంలో ఏముంది, ఏ ఏ ఉపనిషత్తు వాక్యాల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన సూత్ర రచన చేశారు అన్న విషయాన్ని ఆచార్యముఖంగా తెలుసుకుంటూనే ఉన్నాం. కాబట్టి మనం కూడా అంత శ్రమతోటి వాళ్ళు అందించినటువంటి దానిని పఠించడం ద్వారా కూడా ఋషి రుణాన్ని కూడా తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రుణ విముక్తులమయ్యి సాధించవలసినటువంటి పురుషార్థంలో తురీయమైనటువంటి పురుషార్థాన్ని అందుకోవడానికి అంది వచ్చిన అవకాశాన్ని ఆనంద నిలయాధీశుడు మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. ఆచార్యులు చెప్పినటువంటి ఆ సూత్రార్థాల్ని మరొక్క మారు నెమరు వేసుకుంటూ శ్రద్ధగా సూత్రాల్ని మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీ పతంజలి యోగ సూత్రేషు సమాధిపాదః అథ యోగానుశాసనం యోగశ్చిత్తవృత్తి నిరోధః తదా ద్రష్టుస్వరూపేవ స్థానం వృత్తి సారూప్యమితరత్ర వృత్తయః పంచతయ్యః క్లిష్టా క్లిష్టాః ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని విపర్యయః మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్టం శబ్దజ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్పః అభావ ప్రత్యయ ఆలంబనావృత్తిర్నిద్రా అనుభూత విషయా సంప్రమోషః స్మృతిః అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః తత్ర స్థితౌ యత్నోభ్యాసః సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితః దృఢభూమిః దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం తత్పరం పురుషఖ్యాతేః గుణవైతృష్ణ్యం వితర్క విచార ఆనందాస్మితారూపానుగమాత్ సంప్రజ్ఞాతః విరామ
ప్రత్యయ విరామ ప్రత్యయ అభ్యాసపూర్వః అభ్యాసపూర్వః సంస్కారశేషోన్యః సంస్కారశేషోన్యః భవప్రత్యయః భవప్రత్యయః విదేహ ప్రకృతిలయానాం విదేహ ప్రకృతిలయానాం శ్రద్ధా వీర్యస్మృతి శ్రద్ధా వీర్యస్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వకః సమాధి ప్రజ్ఞాపూర్వకః ఇతరేషాం ఇతరేషాం తీవ్ర సంవేగానాం తీవ్ర సంవేగానాం ఆసన్నః ఆసన్నః మృదుమధ్య మృదుమధ్య అధిమాత్రత్వాత్ అధిమాత్రత్వాత్ తతోపి విశేషః తతోపి విశేషః ఈశ్వర ప్రణిధానాద్వా ఈశ్వర ప్రణిధానాద్వా క్లేశకర్మ విపాకాశయైః క్లేశకర్మ విపాకాశయైః అపరామృష్టః అపరామృష్టః పురుష విశేషః పురుష విశేషః ఈశ్వరః ఈశ్వరః తత్ర నిరతిశయం తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం సర్వజ్ఞ బీజం స ఏషః స ఏషః పూర్వేషామపి పూర్వేషామపి గురుః గురుః కాలేనానవచ్ఛేదాత్ కాలేనానవచ్ఛేదాత్ తస్య వాచకః ప్రణవః తస్య వాచకః ప్రణవః తజ్జపస్తదర్థభావనం తజ్జపస్తదర్థభావనం తతః ప్రత్యక్చేతనాధిగమోపి తతః ప్రత్యక్చేతనాధిగమోపి అంతరాయాభావశ్చ అంతరాయాభావశ్చ వ్యాధిస్థ్యాన సంశయ వ్యాధిస్థ్యాన సంశయ ప్రమాదాలస్యావిరతి ప్రమాదాలస్యావిరతి భ్రాంతిదర్శనాలబ్ధభూమికత్వ భ్రాంతిదర్శనాలబ్ధభూమికత్వా అనవస్థితత్వాని అనవస్థితత్వాని చిత్తవిక్షేపాః చిత్తవిక్షేపాః తేంతరాయాః తేంతరాయాః దుఃఖదౌర్మనస్య దుఃఖదౌర్మనస్య అంగమేజయత్వ అంగమే జయత్వా శ్వాసప్రశ్వాసాః శ్వాసప్రశ్వాసాః విక్షేపసః భువః విక్షేపసః భువః తత్ప్రతిషేధార్థం తత్ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాసః ఏకతత్వాభ్యాసః మైత్రీకరుణాముదిత మైత్రీ కరుణాముదిత ఉపేక్షాణాం ఉపేక్షాణాం సుఖదుఃఖ సుఖదుఃఖ పుణ్యాపుణ్య పుణ్యాపుణ్య విషయాణాం విషయాణాం భావనాతః భావనాతః చిత్తప్రసాదనం చిత్తప్రసాదనం ప్రచ్ఛర్దన ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా విధారణాభ్యాం వా ప్రాణస్య ప్రాణస్య విషయవతీ వా విషయవతీ వా ప్రవృత్తిరుత్పన్నా ప్రవృత్తిరుత్పన్నా మనసః మనసః స్థితి నిబంధిని స్థితి నిబంధిని విశోకా వా విశోకా వా జ్యోతిష్మతి జ్యోతిష్మతి వీతరాగ విషయం వా వీతరాగ విషయం వా చిత్తం చిత్తం స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా యథాభిమత ధ్యానాద్వా యథాభిమత ధ్యానాద్వా పరమాణు పరమ మహత్వాంతః పరమాణు పరమ మహత్వాంతః అస్య వశీకారః అస్య వశీకారః క్షీణవృత్తి
क्षीणवृत्तेरभिजातस्येव क्षीणवृत्तेरभिजातस्यैव मणिर्ग्रहीतृग्रहणग्राह्येषु मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु तस्थतदञ्जनता तत्स्थतदञ्जनता समापत्तिः समापत्तिः तत्र शब्दार्थज्ञानविकल्पैः तत्र शब्दार्थज्ञानविकल्पैः संकीर्णा सवितर्का समापत्तिः संकीर्णा सवितर्का समापत्तिः स्मृतिपरिशुद्धौ स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येव स्वरूपशून्येव अर्धमात्रनिर्भासा निर्वितर्का अर्थमात्रनिर्भासा निर्वितर्का एतयैव सविचारा एतयैव सविचारा निर्विचारा निर्विचारा सूक्ष्मविषया व्याख्याता सूक्ष्मविषया व्याख्याता सूक्ष्मविषयत्वञ्च सूक्ष्मविषयत्वञ्च अलिङ्गपर्यवसानम् अलिङ्गपर्यवसानम् ता एव सबीजः समाधिः ता एव सबीजः समाधिः निर्विचारवैशारद्ये निर्विचारवैशारद्ये अध्यात्मप्रसादः अध्यात्मप्रसादः ऋतम्भरा तत्र प्रज्ञा ऋतम्भरा तत्र प्रज्ञा श्रुतानुमानप्रज्ञाभ्याम् श्रुतानुमानप्रज्ञाभ्याम् अन्यविषया विशेषार्थत्वात् अन्यविषया विशेषार्थत्वात् तज्जः संस्कारः तज्जः संस्कारः अन्यसंस्कारप्रतिबन्धी अन्यसंस्कारप्रतिबन्धी तस्यापि निरोधे तस्यापि निरोधे सर्वनिरोधात् सर्वनिरोधात् निर्बीजः समाधिः निर्बीजः समाधिः इति इति श्रीपतञ्जलियोगसूत्रेषु श्रीपतञ्जलियोगसूत्रेषु समाधिपादः समाधिपादः ఈ రకంగా పతంజలి మహర్షి అందించినటువంటి సమాధిపాదంలో ఉన్నటువంటి 51 సూత్రాల్ని మనం శ్రద్ధగా పారాయణ చేసుకున్నాం. అదేవిధంగా సాధన పాదంలో ఉండేటువంటి 46 సూత్రాలను కూడా శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ అథ శ్రీ పతంజలి యోగ సూత్రేషు श्रीपतञ्जलियोगसूत्रेषु సాధన పాద साधनपादः తపస్వాధ్యాయ तपस्वाध्याय ఈశ్వర ప్రణిధానాని ईश्वरप्रणिधानानि క్రియాయోగః क्रियायोगः సమాధి భావనార్థః समाधिभावनार्थः క్లేశతనూకరణార్థశ్చ क्लेशतनूकरणार्थश्च అవిద్యాస్మిత अविद्यास्मिता రాగద్వేషాభినివేశాః रागद्वेषाभिनिवेशाः పంచక్లేశాః पञ्चक्लेशाः అవిద్యాక్షేత్రం अविद्याक्षेत्रम् ఉత్తరేషాం उत्तरेषाम् ప్రసుప్తతను प्रसुप्ततनु విచ్ఛిన్నోదారాణాం विच्छिन्नोदाराणाम् అనిత్యాశుచి దుఃఖానాత్మసు अनित्याशुचि दुःखानात्मसु నిత్యశుచి సుఖాత్మఖ్యాతిః नित्यशुचि सुखात्मातख्यातिः అవిద్యా अविद्या దృగ్దర్శనశక్త్యోః दृग्दर्शनशक्त्योः ఏకాత్మతేవాస్మితా एकात्मतेवास्मिता సుఖానుశాయీ రాగః सुखानुशायी रागः దుఃఖానుశాయీ ద్వేషః दुःखानुशायी द्वेषः స్వరసవాహీ
स्वरसवाही विदुषोऽपि विदुषोऽपि तथारूढः तथारूढः अभिनिवेशः अभिनिवेशः ते प्रतिप्रसवहेयाः ते प्रतिप्रसवहेयाः सूक्ष्माः सूक्ष्माः ध्यानहेयाः ध्यानहेयाः तद्वृत्तयः तद्वृत्तयः क्लेशमूलः क्लेशमूलः कर्माशयः कर्माशयः दृष्टादृष्टजन्मवेदनीयः दृष्टादृष्टजन्मवेदनीयः सतिमूले सतिमूले तद्विपाकः तद्विपाकः जात्यायुर्भोगाः जात्यायुर्भोगाः देह्लादपरितापफलाः देह्लादपरितापफलाः पुण्यापुण्यहेतुत्वात् पुण्यापुण्यहेतुत्वात् परिणामताप परिणामताप संस्कारदुःखैः संस्कारदुःखैः गुणवृत्तिविरोधाच्च गुणवृत्तिविरोधाच्च दुःखमेव सर्वम् दुःखमेव सर्वम् विवेकिनः विवेकिनः हेयम् हेयम् दुःखमनागतम् दुःखमनागतम् द्रष्टृदृश्ययोः द्रष्टृदृश्ययोः संयोगः संयोगः हेयहेतुः हेयहेतुः प्रकाशक्रियास्थितिशीलम् प्रकाशक्रियास्थितिशीलम् भूतेन्द्रियात्मकम् भूतेन्द्रियात्मकम् भोगापवर्गार्थम् भोगापवर्गार्थम् दृश्यम् दृश्यम् विशेषाविशेष विशेषाविशेष लिङ्गमात्रालिङ्गानि लिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि गुणपर्वाणि द्रष्टादृशिमात्रः द्रष्टादृशिमात्रः शुद्धोऽपि शुद्धोऽपि प्रत्ययानुपश्यः प्रत्ययानुपश्यः तदर्थ एव तदर्थ एव दृश्यस्यात्मा दृश्यस्यात्मा कृतार्थं प्रति कृतार्थम् प्रति नष्टमप्यनष्टम् नष्टमप्यनष्टम् तदन्यसाधारणत्वात् तदन्यसाधारणत्वात् स्वस्वामिशक्त्योः स्वस्वामिशक्त्योः स्वरूपोपलब्धिहेतुः स्वरूपोपलब्धिहेतुः संयोगः संयोगः तस्य हेतुरविद्या तस्य हेतुरविद्या तदभावात् तदभावात् संयोगाभावः संयोगाभावः हानम् हानम् तदृशेः कैवल्यम् तदृशेः कैवल्यम् विवेकख्यातिः विवेकख्यातिः अविप्लवाहानोपायः अविप्लवाहानोपायः तस्य सप्तधा तस्य सप्तधा प्रान्तभूमिः प्रज्ञा प्रान्तभूमिः प्रज्ञा योगाङ्गानुष्ठानात् योगाङ्गानुष्ठानात् अशुद्धिक्षये अशुद्धिक्षये ज्ञानदीप्तिः ज्ञानदीप्तिः आविवेकख्यातेः आविवेकख्यातेः यमनियम यमनियम आसन आसन प्राणायाम प्राणायाम प्रत्याहार प्रत्याहार धारणाध्यान धारणाध्यान समाधयः समाधयः अष्टावङ्गानि अष्टावङ्गानि अहिंसा सत्यमस्तेय अहिंसा सत्यमस्तेय ब्रह्मचर्या परिग्रहाः ब्रह्मचर्या परिग्रहाः यमाः यमाः जातिदेशकाल
జాతి దేశ కాల సమయానవచ్ఛిన్నాః సమయానవచ్ఛిన్నాః సార్వభౌమాః సార్వభౌమాః మహావ్రతం మహావ్రతం శౌచ సంతోష శౌచ సంతోష తపస్వాధ్యాయ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని ఈశ్వర ప్రణిధానాని నియమాః నియమాః వితర్కబాధనే వితర్కబాధనే ప్రతిపక్ష భావనం ప్రతిపక్ష భావనం వితర్కాహింసాదయః వితర్కాహింసాదయః కృతకారితానుమోదితాః కృతకారితానుమోదితాః లోభక్రోధమోహపూర్వకాః లోభక్రోధమోహపూర్వకాః మృదుమధ్యాధిమాత్రాః మృదుమధ్యాధిమాత్రాః దుఃఖాజ్ఞానానంతఫలాః దుఃఖాజ్ఞానానంతఫలాః ఇతి ప్రతిపక్ష భావనం ఇతి ప్రతిపక్ష భావనం అహింసా ప్రతిష్ఠాయాం అహింసా ప్రతిష్ఠాయా తత్సన్నిధౌ వైరత్యాగః తత్సన్నిధౌ వైరత్యాగః సత్య ప్రతిష్ఠాయాం సత్య ప్రతిష్ఠాయా క్రియాఫలాశ్రయత్వం క్రియాఫలాశ్రయత్వం అస్తేయ ప్రతిష్ఠాయాం అస్తేయ ప్రతిష్ఠాయా సర్వరత్నోపస్థానం సర్వరత్నోపస్థానం బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం బ్రహ్మచర్య ప్రతిష్ఠాయా వీర్యలాభః వీర్యలాభః అపరిగ్రహస్థైర్యై అపరిగ్రహస్థైర్యై జన్మకథంతా సంబోధః జన్మకథంతా సంబోధః శౌచాత్ శౌచాత్ స్వాంగజుగుప్సా స్వాంగజుగుప్సా పరైరసంసర్గః పరైరసంసర్గః సత్వశుద్ధి సత్వశుద్ధి సౌమనస్యైకాగ్ర్యే సౌమనస్యైకాగ్ర్యే ఇంద్రియజయ ఇంద్రియజయ ఆత్మదర్శనయోగ్యత్వాని చ ఆత్మదర్శనయోగ్యత్వాని చ సంతోషాత్ సంతోషాత్ అనుత్తమసుఖలాభః అనుత్తమసుఖలాభః కాయేంద్రియసిద్ధిః కాయేంద్రియసిద్ధిః అశుద్ధిక్షయాత్ తపసః అశుద్ధిక్షయాత్ తపసః స్వాధ్యాయాత్ స్వాధ్యాయాత్ ఇష్టదేవతా సంప్రయోగః ఇష్టదేవతా సంప్రయోగః సమాధిసిద్ధిః సమాధిసిద్ధిః ఈశ్వర ప్రణిధానాత్ ఈశ్వర ప్రణిధానాత్ స్థిరసుఖమాసనం స్థిరసుఖమాసనం ఇతి ఇతి శ్రీ పతంజలి యోగ సూత్రేషు శ్రీ పతంజలి యోగ సూత్రేషు సాధన పాదే సాధన పాదే షట్చత్వారింశత్ సూత్రాణి షట్చత్వారింశత్ సూత్రాణి. ఈ రకంగా పతంజలి మహర్షి అందించినటువంటి సూత్రముల్లో ముఖ్యంగా ఈశ్వర ప్రణిధానం అని అంటే ఆ పరమాత్మ యందు ఆయన చరణములందు మన మనస్సుని లగ్నం చేసి స్వాధ్యాయం ఇష్టమైనటువంటి మంత్రాన్ని శ్లోకాన్ని లేదా ప్రణవాన్ని జపించినట్లయితే సమాధి సిద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేశారు. అటువంటి మహిమాన్వితమైనటువంటి సూత్రాలన్నిటినీ కూడా మనం శ్రద్ధగా పారాయణ చేసుకున్నాం. మన ఈ యోగ దర్శన కార్యక్రమంలో సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి అందించినటువంటి దివ్య జ్యోతి జ్ఞానజ్యోతి భగవద్గీత. ఆ భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకాలన్నిటినీ కూడా ఈరోజు ప్రధానంగా 3వ అధ్యాయం నుంచి ఆచార్యముఖంగా ఆచార్యులతో కలిసి మనం శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం
कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगे तृतीयोऽध्यायः। अर्जुन उवाच ज्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ। इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः। यज्ञशिष्टाशिनः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापाः ये पचन्त्यात्मकारणात्। अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यः यज्ञः कर्मसमुद्भवः। कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्। एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः। अघायुरिन्द्रिया रामः मोघं पार्थ स जीवति। यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः। आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते। नैव तस्य कृतेनार्थः नाकृतेनेह कश्चन। न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः। तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर। असक्तो ह्यचरन् कर्म परमाप्नोति पूरुषः। कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः। लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि। यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः। स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते। न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन। नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि। यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः। मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः। उत्सीदेयुर्मे लोकाः न कुर्यां कर्म चेदहम्। संकरस्य च कर्ता स्याम् उपहन्यामिमाः प्रजाः। सक्ताः कर्मण्य विद्वांसः यथा कुर्वन्ति भारत। कुर्याद्विद्वांस्तथा सक्तः चिकीर्षुल्लोकसङ्ग्रहम्।
न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः गुणागुणेषु वर्तन्ते इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु तान् कृत्स्नविदो मन्दान् कृत्स्नभिन्न विचालयेत् मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तः मुच्यन्ते तेऽपि कर्मभिः ये त्वेतदभ्यसूयन्तः नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान चेतसः सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्न वशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ श्रेयान् स्वधर्मो विगुणः त्रुं महाबाहो कामरूपं दुरासदम् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगे తృతీయోధ్యాయః. ఈ రకంగా అత్యద్భుతమైనటువంటి ఎంతో విశేషాలతో కూడినటువంటి 3వ అధ్యాయం అర్జునుడికి ఉండేటువంటి ఏదైతే చింత ఉందో దాన్నంతటినీ కూడా పోగొట్టడం కోసం చివరికి సాక్షాత్తు ఆ పరంధాముడు మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మచేతస అని చెప్పి నీ మనస్సును నా యందు ఉంచవయ్యా, నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర, నీకున్నటువంటి జ్వరాన్ని ఏ భావన అయితే నీకుందో దాన్ని విడిచిపెట్టి నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నీవు నిర్వహించు అని చెప్పి అద్భుతంగా చెప్పాడు. ఈ అధ్యాయ పఠనం వల్ల కూడా చాలా ప్రయోజనం ఉందని చెప్పి మనకి పద్మపురాణం తెలియజేస్తోంది. పద్మపురాణంలో ఈ అధ్యాయ పఠనం గురించి చెబుతూ పూర్వం జనస్థానంలో కౌశిక వంశంలో ఉద్భవించినటువంటి ఒక విప్రుడు ఉండేవాడు. ఆయన తన ధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయించి అందులో కూడా జూదమాడడం, మద్యం సేవించడం, జీవులను వేటాడడం, ఇలా కొంతకాలం గడుపుతూ ఇతర జీవుల్ని కూడా హింసిస్తూ దారిదోపిడీలు చేసుకుంటూ ఉత్తర దేశానికి వెళ్ళి అక్కడ బాగా వ్యాపారం చేసి గడించి తిరుగు వస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక దొంగల ముఠా అతన్ని అడ్డగించి అతన్ని చంపి అతని యొక్క సంపదనంతటినీ కూడా దోచుకొని పోయారు. అలా దుర్మరణం పాలవడం చేత అతను ఒక భయంకర ప్రేతంగా కూడా ఆవిర్భవించాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడి వలె తండ్రి అటువంటి వాడైనా కుమారుడు చాలా గొప్పవాడు అవడం చేత ధర్మబుద్ధి వేద విద్యల యందు శ్రద్ధ కూడా కలిగి ఉండడం చేత బయలుదేరినటువంటి ఇతర దేశానికి వెళ్ళిన తండ్రి ఇంకా రాలేదే అని విచారించడం కోసం తను కూడా
ప్రయాణం కొనసాగించాడు. కనబడిన వాడినందరి గురించి అడిగాడు. చిట్ట చివరికి తన తండ్రికి స్నేహితుడైనటువంటి వారిని అడిగి తండ్రికి జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతటినీ కూడా తెలుసుకున్నాడు. చాలా బాధపడ్డాడు. బాధపడి అయ్యో ఆయనకి ఉత్తరక్రియలు చేయడం ధర్మం కాబట్టి, అందున కాశీక్షేత్రంలో చేస్తే మరింత ఉత్తమం కాబట్టి అక్కడికి వెళదాము అని చెప్పి సమస్తమైనటువంటి మార్గాలను అన్వేషించుకుంటూ కాశీ ప్రయాణానికి కట్టాడు ఆయన. చివరికి 7-8 మజిలీలు చేసి 9వ నాడు ప్రయాణిస్తూ తన తండ్రి చనిపోయి ప్రేతముగా ఉన్నటువంటి వృక్షం కిందకు చేరాడు. ఆ నీడలోనే నిలబడి అక్కడే సేద తీర్చుకుని సంధ్యోపాసనాది క్రియలన్నీ కూడా చక్కగా నిర్వహించుకుని యథావిధిగా భగవద్గీతలో ఈ కర్మయోగ అధ్యాయాన్ని పఠించాడు. అలా పఠించిన వెంటనే ఆయనకు తెలియకుండా ఆకాశంలో ఒక భయంకరమైనటువంటి శబ్దం వెలువడింది. ఏమిటా అదని పైకి ఎత్తి చూస్తే ఒక భయంకర ఆకారంతో తన తండ్రి ఉన్నాడు. అతని తండ్రికి అతి దగ్గరలోనే ఆకాశంలో ఒక దివ్య విమానం అక్కడికి వచ్చింది. దానికి అనేక రకములైనటువంటి గంటలవన్నీ ఉన్నాయి. అతను ఆ మనోవ్యతతో ఏమి జరిగిందా అని ఆలోచించే లోపులో తండ్రి ఆ అద్భుతమైనటువంటి విమానాన్ని ఎక్కుతూ ఉండడం గమనించాడు. వెంటనే అతనికి తండ్రికి దివ్య రూపం కూడా వచ్చింది. పీతాంబరాలన్నీ కూడా వచ్చాయి. మునిజనులందరూ కూడా అతన్ని స్తుతిస్తూ ఉన్నారు. పుత్రుడు ఆ తండ్రికి నమస్కరించి అసలు జరిగిన వృత్తాంతం ఏమిటి, ఏమిటిదంతా ఇలా జరిగింది అని తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, నాయనా నీవు భగవంతుని యొక్క ప్రేరణతో భగవద్గీతలో ఉన్నటువంటి కర్మయోగమైన 3వ అధ్యాయాన్ని శ్రద్ధగా పఠించావయ్యా. అది విన్న నాకు నా సమస్తమైనటువంటి కర్మ బంధాల నుండి ఈ ప్రేతాత్మ నుండి కూడా విముక్తి లభించిందయ్యా. కాబట్టి నీవు ఇకపైన కాశీకి వెళ్ళదలుచుకున్నావు కదా, ఏ నిమిత్తం కార్యనిమిత్తం వెళ్ళదలుచుకున్నావో ఆ నిమిత్తం అయితే ఆ కార్యం కోసం నువ్వు కాశీకి వెళ్ళక్కర్లేదు అని చెబితే కుమారుడు మీరు వెళ్ళిపోతున్నారు, నాకు ఏదైనా మేలు కలిగించేటువంటి ఒక దివ్య ఉపదేశాన్ని ఏదైనా తెలియజేయండి తండ్రి గారు అంటే, నాయన నేనే కాదు నా తమ్ముడు అలాగే మన వంశంలో ఉన్న వారందరూ కూడా నరకంలో పడరాని కష్టాలన్నీ పడుతూ ఉన్నారయ్యా. కాబట్టి నీవు ఈ 3వ అధ్యాయాన్ని శ్రద్ధగా పఠించు అని చెప్పి ఆదేశించాడు. తండ్రి యొక్క ఆనతి మేరకు ఇంటికి వచ్చి చక్కగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని సుందరమైనటువంటి మందిరంలో నిలుపుకొని తన మనస్సులో కూడా భావన చేస్తూ శ్రద్ధగా భగవద్గీత ఈ 3వ అధ్యాయాన్ని పారాయణ చేశాడు. ఆ పారాయణ ఫలితంగా ఎవరైతే యమలోకంలో ఉన్నారో వారందరికీ కూడా ముక్తి లభించాలని, విష్ణు సాహిత్యం విష్ణువు యొక్క స్థానం కలగాలనే సంకల్పంతో పఠించాడు. అంతే అక్కడ నరకలోకం దగ్గరికి విష్ణు భక్తులు విష్ణు పార్షదులందరూ వచ్చారు. అయ్యా పరమాత్మ మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా మా దగ్గరికి తీసుకురమ్మన్నారని చెప్పి ఆదేశించాడన్నారు. యముడు ఆశ్చర్యపోయాడు. సరే ఏం చేసేది లేదు, విష్ణువు యొక్క ఆజ్ఞ కదా అని అందరినీ అక్కడికి పంపిస్తే ఇక్కడ నాకు మాత్రం ఏం పని ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ విష్ణువు పరమమైనటువంటి ఆనంద స్వరూపంతో వెలుగొందుతూ అందరి చేత కీర్తింపబడుతూ ఉన్నాడు. ఆయన్ని చూసేసరికి యమధర్మరాజుకు కూడా తెలియకుండానే అప్రయత్నంగానే స్తుతి వచ్చింది. ఆయన్ని స్తుతించాడు. అలా ఆయన ఆనంద స్వరూపుణ్ణి చేసి స్వామి నేను కూడా మీ వద్దనే ఉంటాను అంటే అప్పుడు ఆ విష్ణువు ఆయనకి లేదు నాయన నువ్వు చేయవలసినటువంటి కార్యం చాలా ఉంది. ఎందుచేతనంటే నీవు సమవర్తివి కాబట్టి నీవు అందరి ఎడలా కూడా సమానమైనటువంటి ధర్మబుద్ధితో నడుచుకుంటావు కాబట్టి దేహదారులందరి బాధ్యత నీపై ఉంచుతున్నాను. నీవు శ్రద్ధగా తిరిగి నీ యమపురికెళ్ళి నీ కార్యాన్ని నీ కర్తవ్యాన్ని నిర్వహించు అని అంతర్ధానమయ్యాడు. ఇలా ఈ 3వ అధ్యాయం పఠనం చేయడం చేత పితరులందరూ కూడా తరించారు అని చెప్పి పార్వతీదేవికి శివుడు చెప్పినటువంటి పద్మపురాణాంతర్గత గాథను మనం ఇంతవరకు శ్రద్ధగా పఠించాం. కాబట్టి నిరంతరము ఇటువంటి సౌభాగ్యాన్ని ఆ గీత అదేవిధంగా వివిధ పారాయణ కార్యక్రమాలు చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ మంగళ శ్లోకాలు చదువుకుంటూ ఆచార్యముఖంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః
तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ